వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియో దేని గురించి అంటే మూవీకి రివ్యూ చెప్తున్నా. రీసెంట్లీగానే రిలీజ్ అయింది కదా మన ఓటీటీలో. దాని పేరు ఈ సినిమా పేరు గీతాంజలి మళ్ళీ వచ్చింది. అది హారర్ అండ్ కామెడీతో కలిగి ఉంది ఆ మూవీ అయితే. ఇదైతే వర్త్ అంత డేంజరస్గా అయితే చెప్పలేను. అంత డేంజర్గా ఉంది అనేదే లేదు, ఏం లేదు. ఒక స్టోరీ బేస్గా తీసుకున్నారేమో, అది డైరెక్షన్స్కి తెలుసు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే మనకి హారర్లు అయితే ఏడా కనిపించదు. చాలా పిరికి వాళ్ళు అయితే భయపడతారు అంతే తప్ప ఇదైతే పెద్ద హారర్గా కూడా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో వన్ సాంగ్ ఉంది. వన్ సాంగ్ అయినా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇంకా ఇది మూవీ థీమ్ వచ్చేసి రివెంజ్ కోసం తీసుకున్నారు మూవీ. గీతాంజలి పార్ట్ 1లో రావు రమేష్ చనిపోతారు కదా, అలా కొడుకు రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఆ బేస్ మీద తీశారు తప్ప సినిమా అంత హారర్గా అయితే ఏం లేదు. ఇంకా అంటే ఈ సినిమా మీద మీరు ఏమీ హోప్స్ ఏం పెట్టుకోకండి, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నార్మల్గా ఉంది, పర్లేదు, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ అంటారా, వన్ టైమ్ వాచింగ్ మూవీ. ఇదైతే ఓటీటీలోకి వచ్చింది కాబట్టి వన్ టైమ్ వాచింగ్ మూవీ. కామెడీ లవర్స్కి అయితే బాగా ఇష్టపడతారు, ఎందుకంటే కామెడీ చాలా బాగుంది, నవ్వుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంటారా, ఈ మూవీలో అంతా ఎక్కడ కూడా భయంగా అనిపించలేదు, ఏ చోట కూడా నార్మల్గా ఉంది. అలా గ్రాఫిక్స్ కూడా అంత మంచిగా లేదు, నార్మల్గా ఆడుతూ బొమ్మలు పెట్టినట్టు ఏదో చిన్నపిల్లలు అలా ఉంది తప్ప ఇంకా ఏం లేదు సినిమా గురించి అయితే. ఇంకా చెప్పాలంటే ఈ మూవీకి రేటింగ్ విషయంలో అయితే 4.1 ఉంది, చూసాను నేను. మూవీ మీరు చూడాలనుకుంటే చూడవచ్చు, నచ్చిన వాళ్ళు అయితే, ఫ్యాన్స్ ఉన్నారైతే చూసుకోవచ్చు. దాని తర్వాత అంటారా ఏంటంటే ఇదేంటంటే ఇది స్టోరీ బేస్ మూవీ కాబట్టి స్టోరీ ఉంటుంది. అంటే స్టోరీ ఎలాంటిది అంటే రివెంజ్ పార్ట్. ఫస్ట్ రివెంజ్ తీసుకోవడానికే చూస్తాడు వాళ్ళ కొడుకు, అంతే ఉంది. హారర్ మధ్యలో అయితే భయంకరం అని చెప్పలేను, చూడవచ్చు. ఇంకా మళ్ళీ ఎవరైనా ఓటీటీలో చూడాలనుకుంటే చూసుకోవచ్చు అంతే తప్ప. వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. బాయ్.